తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో రాత్రి కురిసిన అకాల వర్షానికి ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడి కళ్ళాల్లో ఆరబోసిన ధాన్యం అడుగు భాగం పూర్తిగా తడిసిపోయాయని, తుఫాను వల్ల తీవ్రంగా నష్టపోయామని, పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, ఎఫ్సిఐ కేంద్రాలను తొందరగా ఏర్పాటు చేయాలని రైతులు అధికారులను కోరారు. నా పేరు చంద్రశేఖర్ రెడ్డి, తేగడ గ్రామం అండి మాది. నేను 15 ఎకరాల వరకు ఈ ప్యాడీ వ్యవసాయం చేశాను. ఈ అకాల వర్షానికి చాలా ఇబ్బంది అవుతుంది మాకు. ఈ కోతల టైంలో ఈ ఇట్లా సికావు చేస్తే మేము చాలా నష్టపోవాల్సి వస్తుంది. ఆఖరికి ఒక 8 ఎకరాలు కూర్చాను, ఇంకా 5-6 ఎకరాలు మిగిలింది కోత. ఆ కోసిన ధాన్యాన్ని ఆరబెట్టుకోవడానికి రోజు చాలా ఇబ్బంది పడుతుంది. దానివల్ల ఇటు కూలీలు నష్టము, ఇటు ఈ ధాన్యము ఇబ్బంది అవుతుంది. దీన్ని గమనించన్నా వాళ్ళు గవర్నమెంట్ ఎఫ్సిఐ పెట్టేసి గమనక ఆరిన సరుకును ఆరినట్టు పట్టుకెళ్తే బాగుండేది. ఆరిన సరుకును కూడా మేము దాయలేకపోతున్నాం. ఇప్పటికీ వాళ్ళు ఎఫ్సిఐ ఇంకా ఇప్పటికీ మొదలవ్వలేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒక పక్కన ప్రభుత్వం ఏమంటారు, మీరు ఎవరికి అమ్మొద్దు అని ఒక పక్కన వార్తలలో చెప్తున్నారు. మేము మరి ఏం చేయాలి చెప్పండి. మరి ఇట్లా ఈ వాతావరణం డైలీ ఇట్లా రోజు ఇట్లా ఇబ్బంది పెడతామంటే మేము ఎంతగానో ఆరిన సరుకును కూడా మేము ఆపాలంటే ఆపలేం కదా. సరే కోసేదాన్ని అంటే ఇవాళ కాకపోతే రేపు కోసుకుంటాం, కానీ అది కాదు కదా. ఇప్పుడు ఆరిన సరుకు కూడా మీరు పట్టకుండా మీరు ఎఫ్సిఐ తర్కారం చేసి ఇట్లా రైతులను ఇబ్బంది పెడతా ఉంటే దానివల్ల మేము ఎంత నష్టపోతున్నాం. పైకేమో మేము మా ప్రభుత్వం, మాది రైతు ప్రభుత్వం అదని ఇదని గొప్పలు చెప్పుకోవడే తప్ప నిజంగా నాశనం చేస్తున్నారు రైతులని. ఇది సరైన పద్ధతి కాదు, కరెక్ట్ కాదు. ఇది మీరు ఖచ్చితంగా ఎండిన సరుకు నెంబర్ 1 మీకు బాగుంటే సరుకు పట్టుకోండి. లేదంటే మీకు మా వల్ల కాదు, మేము ఇయ్యలేము, మేము పట్టలేము అని చెప్పండి. మేము బయటకు అమ్ముకుంటాం అదనే చెప్పండి, మాకు ఆ పర్మిషన్ అని ఇవ్వండి. లాస్ పోతున్నాం. పొద్దాక నిద్ర లేకుండా ఈ కళ్ళాల చుట్టూ ఛానల్ చుట్టూ నానా ఇబ్బందులు పడుతున్నాం మేము. ఇది కథ గమనించి గవర్నమెంట్ మాకు ఏమైనా కొద్దిగా తొందరగా మీరు మిమ్మల్ని లచ్చలడట్లేదు, వేలాడట్లేదు. మేము మాకు ఎఫ్సిఐలో మీరు పట్టి ఓపెన్ చేసి ఎఫ్సిఐ కేంద్రం ఓపెన్ చేయించి గమ్మున ఈ ఎండిన సరుకు ఎండినట్టు మీరు తీసుకెళ్ళండి అంతే. మిమ్మల్ని ఇంకేం అడగట్లేదు మేము. మరి అటువంటిప్పుడు మీరు అది కూడా చేయలేకపోతే మీరు చెప్పండి, మేము చేయలేమని చెప్పండి, మేము బయటకు ఇచ్చుకుంటాం. అది కాబట్టి ప్రభుత్వంకి నా ఎందుకు దయ ఉంచి నా బాగానే అర్థం చేసుకొని ఇప్పటికైనా ఎఫ్సిఐ ఓపెన్ చేయించి గమన కథ ఆరినట్టు పట్టుకోండి. మిమ్మల్ని ఆరకుండా పట్టమనట్లేదు, తేమ శాతం ఉంటే పట్టమంటలేదు, లేకపోతే పెద్ద ఉంటే పట్టమంటలేదు. పర్ఫెక్ట్గా మీకు నచ్చితేనే సరుకు పట్టుకోండి. అది మేము చెప్పేది. అది దాని గురించి ఈ రకంగా ఇప్పటికైనా పాపం మాకు న్యాయం చేసి ఎఫ్సిఐ కేంద్రాన్ని ఓపెన్ చేస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం.